మరియు దాన్ని ఇప్పుడు ఎలా పాటించాలి, ఇలా అది అది ఎటువంటి వాక్యం అనేది మీరే దాన్ని చూసి నేర్చుకోవచ్చు, చదివి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. నేను కొన్ని వాక్యాలు ప్రార్థనకు సంబంధించి కొన్ని విషయాలు నేను చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తాను. దీనివల్ల ఒక ఐడియా, ఒక ఆలోచన, ఒక విషయం అనేది తెలుస్తుంది. ప్రవక్తలు ఎలా ప్రార్థించేవారు, అల్లా ఎలా ప్రార్థించమని చెప్పాడు, మరి మనం ఎలా చేస్తున్నాం అని ఈ యొక్క ఆలోచన తెలుసుకోవడం కోసం మాత్రమే నేను కొన్ని ఖురాన్ వాక్యాలు చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాను. ముందుగా అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ముందుగా సూరా ఫాతిహాతో నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఇది ప్రతి ముస్లిం కూడా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి నమాజ్లో కూడా, ప్రతి రకాతులో కూడా ఇది ఖచ్చితంగా చదవాలి. చదవకపోతే నమాజ్ కాదు. ఈ యొక్క ఫాతిహా సూరాని ఈరోజు ఎక్కడో తినే దగ్గరో, ఇంకెక్కడో సమాధుల దగ్గరో, బాబాల దగ్గరో ఫాతిహా అనే పేరు మీద రకరకాలుగా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు అసలు ఈ యొక్క ఫాతిహా యొక్క అర్థం ఏమిటో అసలు వారికి తెలుసా? ఈ యొక్క ఫాతిహాలో ఏముంది, ఎవరిని అర్థిస్తున్నాం, ఎవరిని పూజిస్తున్నాం, ఎవరిని అడుగుతున్నాం, ఎవరిని మొక్కుతున్నాం, ఏమని అడుగుతున్నాం, మరి ఈ యొక్క ఫాతిహాని తీసుకెళ్ళి ఎక్కడ చదువుతున్నాం? ఈ నమాజ్లో ప్రతి రకాతులో కూడా ఖచ్చితంగా చదవాలి. అది 2 రకాతులు, 3 రకాతులు, 4 రకాతుల నమాజ్ అయినా సరే, నఫిల్ సున్నత్ ఫర్జ్ నమాజ్ అయినా సరే, ఏదైనా సరే ఖచ్చితంగా ఈ సూరా చదవండి నమాజ్ అనేది కాదనమాట. ఆ యొక్క సూరా అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహమానిర్ రహీం, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్, ఇహ్దినస్ సిరాతల్ ముస్తకీం, సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దోలీన్, ఆమీన్. దీని యొక్క అర్థం ఏమిటంటే, సూరా ఫాతిహా అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అల్లా పేరుతో ప్రారంభం. ప్రశంసలు, పొగడ్తలన్నీ కూడా అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సమస్త లోకాలకు పోషకుడు మరియు అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు కూడా ఆయనే. ప్రతిఫల దినం, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డేకి కూడా యజమాని ఆయనే. ఓ అల్లా, మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తూ ఉన్నాము. మాకు రుజుమార్గం, సన్మార్గం చూపించు. నీవు ఎవరినైతే అనుగ్రహించావో ఆ అనుగ్రహించిన వారి మార్గం మాకు చూపు. నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోని కాని వారి మార్గం చూపు. ఆమీన్. సూరా ఫాతిహా ఈరోజు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఇస్తున్నారు, దీని యొక్క అర్థం ఏమిటో ఒకసారి కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ విని చూడండి దీని యొక్క అర్థం. ఇకపోతే సూరా అల్ బకరాలో 127వ వాక్యం, రెండవ ఖురాన్లో 2వ సూరా అల్ బకరాలోని 127వ వాక్యం. అబ్రహాం అనబడే ఇబ్రాహీం అలైహిస్సలాం, ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇద్దరు కూడా